ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. కీర్తనలు 19:9. ఇశ్రాయేలు సంతానానికి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి పంపుతానని వాగ్దానం చేశాడు. అయితే వారికి ఎర్ర సముద్రం, ఎరికో కోటగోడలు, బలవంతులైన రాజులు, యోర్దాను మొదలైన వాటి గురించి చెప్పలేదు. ఇవన్నీ వాళ్లకు ముందుగానే చెప్పి ఉంటే వారసులు ఐగుప్తు వదిలి రావడానికే నిరాకరించి ఉండేవారు. మన జీవితాలలో జరుగుచున్నది కూడా అదే. సమస్త పరిస్థితుల్లోనూ దేవుడు మనతోనే ఉంటాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆయన మన ముందు నడుస్తాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు. కనుక మన ప్రభువు సహించినట్లుగానే మనము సహింపు అలవర్చుకోవాలి. ఎన్నో బహుమానాలు, ఎంతో ఆనందం మన ముందుంచబడింది. ప్రార్థన. ప్రియ యేసు, గొప్ప సహనమునకు ప్రతీకగా నన్ను నిలుపుము. నిన్ను లక్ష్యంగా పెట్టుకొని గుడివైపు పయనించే విధానం మాకు నేర్పించు. నా ముందుంచబడ్డ సంతోషాన్ని చూస్తూ నేను వెళ్ళే మార్గంలో ఎదురయ్యే సమస్యలను సహించడం నేర్పుము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.